వివరాలు చూస్తే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విసి రమేష్ ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది. అవినీతి ఆరోపణలపై ఆయన్ను ప్రశ్నిస్తోంది. రమేష్ అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో విజిలెన్స్ రంగంలోకి దిగింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. కేయూ విసి రమేష్ అవినీతిపై గతంలో ఏబిఎన్లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విసి రమేష్ హవా నడిచింది. అప్పటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అండతో ఆయన రెచ్చిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నవీన్ చెప్తారు. నవీన్, స్వామి 2021 మే 21న వీసీగా కాకతీయ యూనివర్సిటీ వీసీగా తాటికొండ రమేష్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుంగా అనుచరుడుగా ఉన్నటువంటి ఈ తాటికొండ రమేష్ ను ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి పరిచయం చేయించి మరి ఆయనకు వీసీ కాకతీయ యూనివర్సిటీ వీసీ పదవి ఇప్పించారు. అయితే అప్పటి నుంచి కూడా 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3 ఏళ్ల సమయంలో కూడా తాటికొండ రమేష్ అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక దశలో విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా యూనివర్సిటీలో వరుసగా నిరసనలు కూడా తెలిపినటువంటి సందర్భాలను మనం చూసాం. ఆయన పోస్టింగ్ లో డబ్బులు తీసుకున్నారని, తర్వాత కంప్యూటర్ కొనుగోలులో అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడ్డారని, సిబ్బంది ట్రాన్స్ఫర్ లో బదిలీల విషయంలో కూడా డబ్బులు భారీగా దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత విద్యార్థులు కూడా అనేక సందర్భాల్లో ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి సందర్భం. పిహెచ్డి విద్యార్థులు కూడా ఏకంగా ఇలా 2 నెలల పాటు కూడా వరుసగా కాకతీయ యూనివర్సిటీలో ఆందోళనలు చేశారు. అప్పట్లో వాళ్ళ పైన కూడా అప్పుడు వరంగల్ సిపిగా ఉన్నటువంటి రంగనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులను అప్పుడు ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాత్రికి రాత్రి తీసుకెళ్లి దాడులు కూడా చేయించే విద్యార్థులకు కాలు రెక్కలు ఇరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పట్లో విద్యార్థుల నిరసనలకు రాష్ట్ర నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సహా బండి సంజయ్, కేటీఆర్ కూడా వీళ్ళను విద్యార్థులను పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఈ తాటికొండ రమేష్ పైన ఎలాంటి అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్ని కూడా ఆయనను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అప్పట్లో రమేష్ ను వెనకేసుకొచ్చారనేటువంటి ప్రచారం ఆరోపణలు వెల్లువెత్తినటువంటి సందర్భం. రమేష్ కు సంబంధించినటువంటి అక్రమాల మీద ఆధారాలతో సహా ఏబిఎన్ లో కూడా వరుస కథనాలను ప్రసారం చేయడం జరిగింది. అయినా కూడా అప్పటి ప్రభుత్వం ఇంత చీమ కుట్టినట్టు కూడా లేకుండా రమేష్ అక్రమాలకు ఆద్యం పోసింది అప్పటి ప్రభుత్వం. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సిబ్బంది అంతా కూడా కంప్లైంట్లు ఆయన మీద తాటికొండ రమేష్ అక్రమాల మీద పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో మరో 3 రోజుల్లోనే, అంటే ఈ నెల 21వ తారీఖు మాత్రమే 3-4 రోజుల్లోనే రమేష్ పదవీ కాలం కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు కొద్దిసేపటి క్రితమే తాటికొండ రమేష్ ను అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్టు మనకు విశ్వసనీయంగా తెలిసింది. అయితే రమేష్ అక్రమాల మీద పూర్తి స్థాయిలో ఈ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆయన చేసినటువంటి బదిలీలు అయితేనేమి, ఆయన చేసినటువంటి అక్రమాలు, ఆయన చేసినటువంటి కంప్యూటర్లో కొనుగోలు, ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి రమేష్ పైన, ఆయనకు సహకరించినటువంటి వ్యక్తుల పైన, సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.